ఓం శాంతి. ఈరోజు సెప్టెంబర్ 9వ తేదీ 2025 శివ్ బాబా వినిపించిన మురళీ సారాంశము. మధురమైన పిల్లలు, మీపై మీరే కృప చూపుకోవాలి. చదువులో గ్యాలప్ చేయండి, అంటే వేగం పెంచండి. ఏదైనా వికర్మలు చేసి మీ రిజిస్టర్ను పాడు చేసుకోకండి అంటున్నారు బాబా. ప్రశ్న: ఈ ఉన్నతమైన చదువులో ఉత్తీర్ణులయ్యేందుకు మీకు ఏ ముఖ్యమైన శిక్షణ లభిస్తుంది? అందుకు ఏ విషయంపై విశేషమైన గమనం ఉంచాలి అంటున్నారు బాబా. సమాధానం: ఈ చదువులో పాస్ అయ్యేందుకు కళ్ళను చాలా పవిత్రంగా కళ్ళు ఉండాలి. ఎందుకంటే ఈ కళ్ళు మోసం చేస్తాయి. ఇవే క్రిమినల్గా అయిపోతాయి కదా, వికారీగా. శరీరాన్ని చూసేదాని వలనే కర్మేంద్రియాలలో చంచలత వచ్చేస్తుంది. కనుక కళ్ళను ఎప్పుడూ క్రిమినల్గా ఉంచుకోరాదు. పవిత్రంగా అయ్యేందుకు సోదర సోదరీలుగా ఉండండి. స్మృతి యాత్ర పైన గమనం అనేది ఉంచండి అంటున్నారు బాబా. పాట: ధైర్యం వహించు మనసా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: ఇప్పుడు పరీక్షల సమయం చాలా దగ్గరగా ఉంది. కనుక పురుషార్థం చేసి తమ కళ్యాణం, అందరి కళ్యాణము చేయాలి. చదవాలి, చదివించాలి. దానం అనేది ఇంటి నుండే ప్రారంభమవుతుంది అంటున్నారు బాబా. రెండవ పాయింట్: దేహి అభిమానులుగా అయి అవినాశి సత్యమైన సంపాదన జమ చేసుకోవాలి. మీ రిజిస్టర్ని ఉంచుకోవాలి. రిజిస్టర్ చెడిపోయే విధంగా ఏ వికర్మలు చేయరాదు. ఈరోజు వరదానం: అందరికీ ఉల్లాస ఉత్సాహాల సహయోగం అనేది ఇచ్చి శక్తిశాలిగా చేసేవారు సత్యమైన సేవాదారి భవ. వరదానం యొక్క వివరణ: సేవాదారి అనగా సర్వులకు ఉల్లాస ఉత్సాహాల సహయోగం ఇచ్చి శక్తిశాలిగా తయారు చేసేవారు. ఇప్పుడు సమయం తక్కువగా ఉంది మరియు రాబోయే రచన ఎక్కువలో ఎక్కువగా ఉంది. చాలామంది వచ్చేస్తారు. కేవలం ఇంత మాత్రం సంఖ్యలోనే సంతోషపడిపోకండి. ఇప్పుడు ఇంకా సంఖ్య చాలా వృద్ధి చెందుతుంది. అందువలన మీరు ఏ పాలన అయితే తీసుకున్నారో దానికి రిటర్న్ ఇవ్వండి. వచ్చేటటువంటి నిర్బల ఆత్మలకు సహయోగులుగా అయి వారిని సమర్థంగా అచల్ అడోల్గా తయారు చేయండి. అప్పుడు సత్యమైన సేవాదారులు అని అంటారు అంటున్నారు బాబా. స్లోగన్: ఆత్మను ఎప్పుడు, ఎక్కడ మరియు ఎలా కావాలంటే అలాగా స్థితం చేసుకోండి. ఇదే ఆత్మిక డ్రిల్ అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.